I think that right from evening 7 సార్ నువ్వు నా కార్లో సార్ రికార్డ్ చేస్తాను. You are welcoming everybody that influence is guest. As it happened in the gathering. Yes, gathering. I am very happy to start. Inside sir. And made a very good Other districts also. This we can start. Also it will be easy అయిపోతుంది. God is there. Good day to you. Thank you. Sami, ఉదయం సాయంకాలం టోటల్ వీడియో సరే వద్దు వాళ్ళకి ముందే కావాలంటారు పంపించాలా అదే ఆకార పథకాల పేర్ల శ్రీరాములు గారు ఫోన్ చేస్తాను అది తప్పకుండా ఇప్పుడు our group, I told you. One about realization number of
ఎక్కువ శక్తి ఉంది అది నా విభూతి అనేది ఇప్పుడు
I request Sri Kallur Radhakrishna Garu to come to the dais and take a seat. To take a seat. I request Mr. Radhakrishna, Honorary Secretary, to come to the dais and take a seat. Prayer by Srimati Premaram. महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि महागणपति महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि महागणपतिं. Dr. Balamurali Krishna Garu. Respected patron and the district collector, Sri Subra Garu. Respected Sri Kalluri Radhakrishna Garu. Founder, Honorary Secretary, Sri C. Anjaneshwara Uttargar Garu. Honorary Secretary, Founder Secretary, Sri M. Radhakrishna Murthy Garu. Distinguished invitees and members of the Sabha, ladies and gentlemen, I have great pleasure to welcome you all here on this happy auspicious occasion. At this function, our chief guest, Dr. Balamurali Krishna, is going to be felicitated and conferred with the title of Sangeeta Sahitya Sarvakalanidhi. The felicitation is being sponsored by Sri Radhakrishna Sakuntalamma Foundation, and they have been very kind enough to present the first gold dollar weighing about 30 grams to our great musician, Dr. Balamurali Krishna Garu. The title will be conferred on him by our patron and the district collector, Sri I.V. Subra Garu. Once again, a hearty welcome to you all. Will give a brief biodata of Dr.
I request Mr. Sriramulu to give the biodata. నాటి నుండి నేటి వరకు ఆయన అధిరోహించిన కీర్తి శిఖరాలు, సాధించిన విజయాలు లెక్కకు అందనివి, ఊహకు చిక్కనివి. ప్రఖ్యాతి వహించిన వేణు విద్వాంసులు, నాద సుధార్ణవ బిరుదాంకితులు శ్రీ మంగళంపల్లి పట్టాభిరామయ్య, శ్రీమతి సూర్యకాంతమ్మ ముద్దుబిడ్డడే శ్రీ 50 ఏళ్ల పాటు నాటి నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి కొన్ని రోజులు తప్ప. కేవలం గాయకులే కాదు వీరు, అంతటి ప్రజ్ఞను అతి కష్టతరమైన వాయిద్యాలలో కూడా వీరు సాధించారు. వయలిన్, మృదంగం, కంజీరా వాయిద్యాలపై ఆధిపత్యం వహించి ఆర్కెస్ట్రాలను నిర్వహించటంలో, సంగీతాన్ని స్వరపరచటంలో, భక్తి గీతాలను ఆలపించటంలో తనకు తానే సాటి మరెవ్వరూ లేరని నిరూపించుకున్నారు. మద్రాస్, విజయవాడ, హైదరాబాద్ రేడియో కేంద్రాలలో సంగీతపు ప్రప్రథమ నిర్మాతగా వ్యవహరించారు. అప్పుడే భక్తిరంజని కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది. భారతదేశంలో పేరు మోసిన అన్ని సభలలో తాను వారికి కచేరీలు ఇచ్చి వారి కీర్తి ప్రతిష్టలకు ఆర్జించి పెట్టారు. త్యాగరాజు దీక్షితార్ కృతులకు సంబంధించినంత వరకు ప్రఖ్యాత వాగ్గేయకారకుడుగా పేరు పొందారు. తన 14వ ఏటనే 72 రాగాలకు తానే స్వయంగా పాటలు కూర్చారు. తెలుగు, సంస్కృతం మరియు అరవంలో కృతులు, వర్ణాలు, తిల్లానాలు రచించారు. ఈ విజయాలతో పాటు శ్రీలంక, సింగపూర్, మలేషియా, ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ ఒకటేమిటి ఎన్నో విదేశాలలో పర్యటించారు. సంగీతామృతాన్ని వారికి పంచిపెట్టారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు వారికి సంగీత కళానిధి అన్న బిరుదును ఇచ్చి సత్కరించారు. బొంబాయి జ్ఞానపీఠం వారు సురసింగర్ అవార్డును ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం ఆస్థాన విద్వాంసుడి పదవితో వారిని అలంకరించారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ సత్కరించింది. నేడు మనం సంగీత సాహిత్య సర్వకళానిధి అన్న బిరుదుతో గౌరవిస్తున్నాం. బిరుదులకు ఆయనకు కొదవలేదు, గౌరవాలకు అంతు లేదు. చిత్రాలలో నటించారు, నాటకాలలో పాల్గొన్నారు, సంగీత దర్శకత్వం వహించారు, వహిస్తున్నారు కూడా. హంసగీతే ప్రప్రథమ సంస్కృత చిత్రము శంకరాచార్య, మధ్వాచార్య తదితర చిత్రాలకు వీరి సంగీత దర్శకత్వంలో నిర్వహించారు. చిత్రాల నాయకులకు ప్లేబ్యాక్ పాడారు. అన్ని భాషల నాయకులకు ప్రస్తుత మన నాయకుడితో సహా తన గొంతు అరువిచ్చారు. అటు ప్రభుత్వం చేత కర్ణాటక సంగీతంలోనూ లలిత సంగీతంలోనూ ఉత్తమ గాయకుడుగా 2 బహుమతులు అందుకున్న వారు వీరు ఒక్కరే ఈ దేశంలో. నేడు రిటైర్ అయి సంగీత కచేరీలు చేయడం మానివేశారు. 10 లక్షల ప్రాజెక్టుతో మ్యూజిక్ థెరపీ అంటే సంగీతం ద్వారా రోగ నిరోధన అన్న అంశంపై రీసెర్చ్ చేస్తున్నారు. ఈ పరిశోధనకై ఆయన ఎవరిపైనా ఆధారపడలేదు. స్వయంగా స్వకృషితో అంచెలంచెలుగా విజయాలను అందుకున్న ఈ మహామనీషి ఎన్నో విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లను, డిఎస్సి, డిలిట్స్, పిహెచ్డీలను అందజేశాయి. అంతర్జాతీయ అవగాహన పార్లమెంటుకు వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేషనల్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఏఐఆర్ టీవీలకు ప్రస్తుతం సలహాదారులుగా ఉన్నారు. కేరళ యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్గా, ప్రభుత్వానికి సంగీత సలహాదారులుగా ఉన్నారు. ఇలా ఎన్నని చెప్పగలం. వారు సాధించని విజయాలు లేవు. వారు దైవాంశ సంభూతులు, సంగీత స్వరూపులు, కారణ జన్ములు. I request our patron and the district collector Sri I.V. Subragaru to confer the title of Sangita Sahitya Sarvakalanidhi on our chief guest Dr. M. Balamurali Krishna. 86వ తేదీ సాయంకాలం శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారికి సంగీత సాహిత్య సర్వకళానిధి అన్న బిరుదు ప్రదానం గావించిన సందర్భమున సమర్పిస్తున్న సన్మాన రవళి. గౌరవ శ్రీ బాలమురళీ కృష్ణ గారు, మా సభ సొంత భవనం నిర్మించుకుంటున్న ఈ శుభ సమయంలో మేము సన్మానించడం మాకు లభించిన వరం, మా సభ్యులు చేసుకున్న పూజా ఫలం. అతి చిన్న వయసులోనే సంగీతాన్ని సొంతం చేసుకుని ఆ మురళీలోనుడి మురళీ నామధేయాన్ని మీ పేరులో నింపుకుని ఆ బాలగోపాలాన్ని ఆనందాంబుజిలో ఓలలాడించడానికి అవతారమెత్తిన అపర శ్రీకృష్ణులే మీరు. సంగీతమే రూపై నిలిచిన సరస్వతి పుత్రులు. సంగీతం సాహిత్యం సమపాళ్లలో రంగరించి చక్రవర్తులు మీరు. వెన్నెల తెల్లగా చల్లగా ఉంటుందని, తేనె తీయగా మధురంగా ఉంటుందని తెలియ చెప్పడం ఎంత వింతనో,
మీ గూర్చి మీ మధుర గానం గురించి చెప్పటం మాకు సాహసమే అవుతుంది. మేము తెలియని వారు లేరు, మీ గానం వినని వారు లేరు. స్వరాలాపనే కాదు, స్వర కల్పన కూడా మీరే. కీర్తనలు పలకటమే కాదు, కీర్తనలు సృజించడం కూడా మీరే. సంగీతమే కాదు, సంగీత వాయిద్యాల నైపుణ్యం మీదే. నారద తుంబుర సంగీత రవళిని గళం నిండుగా నింపుకొని సంగీత రసగుళికలను అమృతమయ స్వరంతో ప్రపంచానికి అందివ్వాలని ఆ భగవంతుడు